హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ బుక్ తెలుగు. మనం ఈ వీడియోలో మా ఇంటి భోజనం అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. పసలపూడిలో రంగన్న రిక్షా నడుపుతూ తన జీవనం సాగించేవాడు. అతను అతడి భార్య ఇంకా 2 పిల్లలతో ఒక పూరి పాకలో ఉండేవాడు. ప్రతిరోజు అతను పసలపూడిలోని పిల్లల్ని పక్కనే ఉన్న రామచంద్రాపురం స్కూల్కి తీసుకెళ్లి సాయంత్రం తీసుకువస్తూ ఉండేవాడు. ఇంకా మిగిలిన సమయంలో కిరాయిలు తిప్పుకునేవాడు. అదీ కాక అక్కడే రామచంద్రాపురం నుండి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ల నుండి సరుకులు చిన్న చిన్న షాపులకు వేసేవాడు. ఇలా పిల్లల్ని స్కూల్లో దింపేసి ఇంటికి వచ్చిన తర్వాత, ఏంటండి బయట ఎండలు చాలా మండిపోతున్నాయి, పొద్దున్నే కాస్త ఈ సద్దికూడి తినేసి వెళ్ళమంటే వినిపించుకోవు. ఇప్పుడైనా కొంచెం తినేసి పోయి సంతకు వెళ్ళి కూరగాయలు తీసుకొనిరా. ఈరోజు కూరగాయలు కాదు గాని మంచి ఏటమాసం తీసుకువస్తా. ములక్కాడ ఏటమాసం కూర వండి కాస్త రసం పెట్టావనుకో, మధ్యాహ్నానికల్లా నేను కొట్టులాకే సరుకులు దింపేసి వస్తాను. శుభ్రంగా కూసొని తింటాను. ఏటమాసం అంటున్నావు? బయట ధరలు చూసావు కదా ఎలా మండిపోతున్నాయో. దానికేం పర్వాలేదు, 2 కొత్త కిరాయిలు కూడా ఒప్పుకున్నాను. మనం కడుపు నిండా తినడానికైతే ఏమీ లోటు లేదులే. నువ్వు తిండి కోసం ఎప్పుడూ ఆలోచించకో. ఇలా చెప్పేసి రంగన్న లచ్చికి ఏటమాసం తెచ్చి ఇచ్చి కిరాయిలు వేయడానికి వెళ్ళిపోతాడు. మధ్యాహ్నానికల్లా కిరాయిలు మొత్తం వేసేసి వచ్చేటప్పుడు ఎవరైనా పసలపూడి వచ్చే బేరాలు ఉంటే వాళ్ళని ఎక్కించుకుని వచ్చేసేవాడు. మధ్యాహ్నానికల్లా ఇంటికి వచ్చేసి భోజనం చేసేసి పెళ్లంతో కొంతసేపు కబుర్లు చెప్పి ఒక్క క్షణం అలా కునుకు తీసి మళ్ళీ 3 అయ్యేసరికి పట్టణం వెళ్ళి బేరాలు ఉంటే చూసుకుని వారిని తీసుకెళ్లి దింపేసి స్కూల్ పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేసేవాడు. తర్వాత మళ్ళీ రాత్రి 8 అయ్యే వరకు బేరాలు తిప్పుకునేవాడు. ఇలా రంగన్న జీవితం హాయిగా గడిచిపోతుంది. పిల్లల్ని కూడా చక్కగా చూసుకునేవాడు. కాని అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. 2 ఏళ్ల తర్వాత క్రమంగా రిక్షాలు తగ్గి ఆటోలు పెరిగాయి. ఏమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? పలసపూడేనా? ఎక్కండి, అరగంటలో దింపేస్తాను. వద్దు బాబు, నేను ఆటో ఎక్కిపోతానులే, నేను తొందరగా వెళ్ళాలి. అలా కాదమ్మా, ఆటో అయితే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు కదమ్మా. పోనీ ఎప్పుడు ఇచ్చే డబ్బుల మీద 2 రూపాయలు తగ్గించే ఇవ్వండి. వద్దు బాబు, నేను ఆటోలోనే పోతాను. డబ్బులు ఎక్కువైనా కూడా ఇంటికి తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇంకా కూర్చోడానికి కూడా చాలా బావుంటుంది. ఇంకా ఆ రోజు ఎంత తిరిగినా కూడా పట్టుమని 2 బేరాలు కూడా తగల్లేదు. ఇంకా రోజంతా రిక్షాని తిప్పి సాయంత్రానికి స్కూల్ పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు స్కూల్ పిల్లల్ని ఎక్కించుకోవడానికి వెళ్ళినప్పుడు, బాబు రంగన్న, మా బుజ్జిగాణ్ణి ఈ నెల పూర్తయ్యే వరకు నీ రిక్షాలో తీసుకుపో. తర్వాత నెల నుండి మీ అయ్యగారు ఆటో మాట్లాడారు. ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. అదేటమ్మా అలా అంటారు? మీ పిల్లల్ని నేను జాగ్రత్తగానే తీసుకొస్తున్నా కదా. 3 ఏళ్ల నుండి తీసుకువెళ్తున్నాను. నా మీద చిన్న ఫిర్యాదు కూడా లేదు కదమ్మా. నిన్ను తప్పు పట్టడం లేదు రంగయ్య. ఈ రిక్షాలో వర్షం పడితే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఆటో అయితే స్కూల్ నుండి ఇక్కడికి 10 నిమిషాల్లో వచ్చేస్తారు. అందుకే మీ అయ్యగారు బాగా ఆలోచించి ఆటో మాట్లాడారు. సరే అమ్మా, మీ ఇష్టం. ఇలా రంగన్న స్కూల్ పిల్లల కిరాయి కూడా ఆటోల వల్ల పోయింది. పిల్లల్ని దింపేసి కొట్టులకు వెళ్లిన తర్వాత వాళ్లు కూడా ఆటోలని మాట్లాడుకున్నామని రంగన్నని ఇంకా రావద్దని చెప్పేస్తారు. రంగన్న పరిస్థితి దిక్కుతోచని విధంగా అయిపోతుంది. ఇల్లు గడవడం కూడా ఇబ్బందిగా మారిపోతుంది. తన రిక్షా తన పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లడానికి తప్ప ఎందుకూ పనికి రాకుండా పోతుంది. బేరాలు లేక రంగన్న ఇంటికి వెళ్ళిపోతాడు. ఏమండి, మన పిల్లల బడి ఫీజు కట్టాలండి. నిన్నే ఆ టీచర్ కామేశ్వరమ్మ వచ్చి చెప్పింది. నేను అదే ఆలోచిస్తున్నానే. ఈ ఆటోలు వచ్చాక రిక్షాలు అన్నీ కూడా పూర్తిగా పడకేశాయి. అందుకే నాకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. 2-3 ఎక్కినా కూడా 100 బేరాలు ఆడి ఎక్కుతున్నారు. ఆ రూపాయి డబ్బులు కూడా రావని అలా తిప్పాల్సి వస్తుంది. మరిప్పుడు మనమేం చెయ్యాలి? ఇంట్లో అవసరాలు కూడా తీరకపోతే ఎలా అయ్యా? సరేలే,
అదేదో నేను చూసుకుంటాలే. పిల్లల బడి సమయం అవుతుంది, వాళ్ళని తీసుకువస్తాను. ఇలా రంగన్న రిక్షా తీసుకుని పిల్లల్ని తీసుకురావడానికి రామచంద్రాపురం వెళ్తాడు. వచ్చే దారిలో పిల్లలు రోడ్డు మీద కనిపిస్తున్న బజ్జీల బండిని చూపించి అవి కావాలి అని అడుగుతారు. అక్కడికి వెళ్ళి ఆ బజ్జీలు తీసుకొచ్చేసరికి రంగన్నకి దాదాపు పావుగంట సమయం పడుతుంది. అంతమంది జనాలు ఉంటారక్కడ. వెంటనే రంగన్న బుర్రలో ఒక ఆలోచన వస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏమీ లచ్చి, నాకొక ఆలోచన వచ్చింది. మన రిక్షా ఇప్పుడు ఎవరూ ఎక్కడం లేదు కదా, దాన్ని మనం ఇప్పుడు ఏమి చేయగలం? ఆటో కొనేస్తూ ఆమత మన దగ్గర లేదు. అందుకే నువ్వు వంటలు బాగానే చేస్తావు కదా, రామచంద్రాపురంలో హోటల్లో కొనుక్కొని తినే జనాలు ఎక్కువ. అయితే మనం ఏం చేద్దాము? అదే లచ్చి, అక్కడ మనం రిక్షా వేసుకుని తిరిగి పొద్దున టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు, అలాగే సాయంత్రం చిరుతిళ్ళు అమ్ముదాము. నీ ఆలోచన బానే ఉందయ్యా. ఇప్పుడు పిల్లల ఫీజులకే మన దగ్గర డబ్బు చాలినట్టుంది. ఈ వంటల కోసం ఎక్కడి నుండి తీసుకొస్తావు? మన ఊరిలో శెట్టిగారు ఉన్నారు కదా, ఆయన్ని అడుగుతాను. అప్పుగా ఏమైనా ఇస్తారేమో చూస్తాను. సరే వెళ్ళు, నీ ప్రయత్నం నేనెందుకు కాదనాలి? రంగన్న డబ్బు అప్పు కోసం శెట్టిగారింటికి వెళ్తాడు. శెట్టికి రంగన్నంటే బాగా నమ్మకం. రంగన్నే శెట్టిగారి పిల్లల్ని తన రిక్షాల్లో స్కూల్కి తీసుకెళ్లేవాడు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు పట్టణంలో పెద్ద చదువులు చదువుతున్నారు. రంగన్న శెట్టిగారిని ఒక 5,000 రూపాయలు అప్పుగా అడుగుతాడు. అంత డబ్బు ఎందుకు అవసరం పడింది అని శెట్టి అడగగానే తన రిక్షా ఇప్పుడు ఎవరూ ఎక్కట్లేదని, అందుకే ఇలా వంటలు చేసి అమ్ముకుంటానని చెప్పడంతో రంగన్న మీద నమ్మకంతో శెట్టి 5,000 రూపాయలు అప్పుగా ఇస్తాడు. రంగన్న ఆ డబ్బుతో రిక్షా రూపురేఖలు కొంచెం అందంగా మార్చి వంటలకి కావలసిన సామాగ్రి అంతా తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఏమండి, శెట్టిగారు డబ్బులిచ్చారా? ఇచ్చే ఉంటారులేండి, మీ మొక్కల్లోని ఆనందమే చెప్తోంది. ఇచ్చారు లచ్చి, ఇదిగో చూడు రిక్షాని ఎలా మార్చేశాను. ఇంకా రేపటి నుండి వంటలు చేయాలి కదా, దానికి కావలసిన సామాను కూడా తీసుకువచ్చాను. ఇంకా నీకు సాయం చేయడానికి మా అక్క కూతురు స్వప్నాన్ని కూడా తీసుకువచ్చాను. అవునత్తా, నేను ఇంట్లో ఎలాగో ఖాళీగానే ఉంటున్నాను కదా, ఇక్కడ ఉంటే నీకు ఏదో ఒక పనిలో సాయపడొచ్చని వచ్చాను. మంచి పని చేశారండి. స్వప్న, ఇప్పటినుండి నీ పెళ్ళయ్యేలోపు నీకు రకరకాల వంటలన్నీ నేర్పిస్తానే. ఇలా రంగన్న తన వంటల వ్యాపారానికి కావలసిన వస్తువులు అన్నీ సర్దుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయం టిఫిన్ల కోసం ఏమేమి కావాలో లచ్చికి తను కూడా సాయం చేస్తాడు. టిఫిన్ల కోసం ఇడ్లీ, పూరి, బజ్జీ ఇంకా వడను తయారు చేయాలి అనుకుంటారు. అలాగే మధ్యాహ్న భోజనాలకి గాను అన్నం, పప్పు, రసం, సాంబారు, ఒక వేపుడు, పెరుగు ఉండేలా చూసుకుంటారు. అలాగే సాయంత్రం చిరుతిళ్ళల బజ్జీ, సమోసా, పునుగులు తయారు చెయ్యాలి అని అనుకుంటారు. ఇదంతా బాగానే ఉంది కానీ, ఏమండి, రామచంద్రాపురంలో అంతా పెద్ద పెద్ద హోటళ్ళున్నాయి కదా, జనాలు మన దగ్గరకు వచ్చి ఎందుకు కొంటారు చెప్పండి? అందుకే కదా ఊరు మొత్తం తిరిగి అమ్మడానికి నా రిక్షాని సిద్ధం చేసుకున్నాను. మీరు ఏమీ అనుకోను అంటే మీకొక సలహా చెప్పనా మావయ్య? అక్కడ ఏఆర్టీఓఎస్ ఫ్యాక్టరీ దగ్గర ఎక్కువ మంది పని చేస్తారు కదా, వాళ్ళ విరామాల సమయంలో నువ్వు అక్కడికి వెళ్ళు, కావలసిన వారు వచ్చి కొనుక్కుంటారు. అలాగే మిగిలిన సమయాల్లో అక్కడ ప్రభుత్వ కాలేజీ, ఇంకా కవితమ్మ గారి హాస్పిటళ్ళు ఒకే చోట ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళు, నీకు మంచి గిట్టుబాటు అవుతుంది. సరిగ్గా చెప్పావే స్వప్న, ఎంతైనా చదువుకున్న వాళ్ళ బుర్ర చాలా వేగంగా పనిచేస్తుంది. ఇలా ముగ్గురు అనుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మరుసటి రోజు నుండి వాళ్ల వంట పని ప్రారంభిస్తారు లచ్చి ఇంకా స్వప్న. అలాగే వండిన వాటిని స్వప్న చెప్పిన ప్రదేశాలకి తీసుకెళ్లి అమ్ముతాడు రంగన్న. మొదటి వారం రోజులు కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా తరువాత నుండి అక్కడ చాలామంది రంగన్న భోజనానికి అలవాటు పడతారు. వీళ్ల వ్యాపారం క్రమంగా పుంజుకుంటుంది. ఏమండి, మన వ్యాపారం ఇప్పుడు బాగానే నడుస్తుంది కదా, శెట్టిగారి అప్పు కూడా తీరిపోయింది. ఇప్పుడు మనం ఒక ఆటో కొందాము.
మీరు ఈ రిక్షా అంత కష్టపడి తొక్కక్కర్లేదు కదా. నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది, కానీ నేను ఈ డబ్బుతో స్వప్న పెళ్లి చేయొచ్చు అనుకున్నాను. మనం ఈ భోజనాలు అమ్మడం మొదలుపెట్టిన దగ్గర నుండి మనకి స్వప్న ఎంతగానో సాయపడింది. నేను ఈ విధంగా దాని రుణం తీర్చుకోవాలి అనుకున్నాను. నా పెళ్లికి ఇప్పుడు అంత తొందర ఏముంది మామయ్య. నీ చేతుల మీదుగానే నా పెళ్లి జరిపించుకుంటాను. ముందు నువ్వు మంచిగా స్థిరపడు. స్వప్న మాటలతో ఏకీభవించిన రంగన్న లచ్చి చెప్పినట్టు ఆటోను కొంటాడు. ఆటో వచ్చిన దగ్గర నుంచి రంగన్నకి కొంచెం శ్రమ తగ్గినట్టు అనిపించి వ్యాపారం ఇంతకు ముందు కంటే చాలా బాగా సాగుతుంది. దాంతో రంగన్న మంచి ఇల్లు కట్టుకుంటాడు. అలాగే స్వప్నకి కూడా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాడు. మీరు స్వప్నకి పెళ్లి చేసి ఈ విధంగా తన రుణం చాలా బాగా తీర్చుకున్నారండి. అంతే కదా లచ్చి, అది ఆ రోజు తెలివిగా ఆలోచించబట్టే కదా మన వ్యాపారం ఇలా ముందుకు వెళ్ళింది. అదేం లేదు మామయ్య. నువ్వు ఇలా మన ఇంటి నుండి తయారు చేసిన భోజనాలు అమ్మాలని అనుకోకపోతే నేను మాత్రం ఏం చెప్పగలను. ఇలా రంగన్న తన ఇంటి భోజనం అమ్మిన డబ్బుతో రామచంద్రాపురంలోనే ఒక మంచి హోటల్ని మా ఇంటి భోజనం పేరుతో ప్రారంభిస్తాడు. లచ్చి రంగన్న కలిసి ఆ హోటల్ని మరింత ముందుకు తీసుకుని వెళ్తారు. కొడుకులు కూడా చదువుకున్న తర్వాత వేరే ఉద్యోగంలో చేరకుండా వాళ్ల తెలివితేటలతో ఆ జిల్లాలో మరొక 6 హోటళ్లు ప్రారంభించి తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన స్టోరీ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.